ధారణోపాయములు. శ్రీ భైరవ ఉవాచ. భైరవుడు చెప్పుచున్నాడు. వాయుధారణ. స్లో ఊర్ధ్వే ప్రాణోహ్యధో జీవో విసర్గాత్మా పరోచ్చరేత్ ఉత్పత్తి ద్వితీయ స్థానే భరణాద్భరితా స్థితి. ఇచ్చటి నుండి ఆచరణాత్మకములగు ధ్యాన విధానములు చెప్పబడుచున్నవి. విసర్గతో కూడిన పరాత్మ ప్రాణమును పైకి, జీవుని క్రిందకు పంపుతూ ఉంటుంది. దీనిని ఉచ్చరిస్తూ ప్రాణాపానములు రెంటినీ వాని ఉత్పత్తి స్థానములలోనే ఉంచినచో ఆ స్థితి కలుగుతుంది. ఇది శ్వాసధారణ. శ్వాస, ప్రాణము ఈ రెండూ పరస్పరము ఒకదానినొకటి ఆశ్రయించి ఉంటున్నవి కనుక శ్వాసను నియమించుట అనగా ప్రాణమును నియమించుటయే. ఈ శ్లోకమునందు నిగూఢముగా చెప్పబడిన స్థితిని కేవల కుంభక మని అంటారు. ప్రాణమునకు శ్వాసయే ఆధారము. ఈ శ్వాస ఉచ్ఛ్వాసముగా ఉన్నప్పుడు ప్రాణమని, నిశ్వాసముగా ఉన్నప్పుడు అపానమని చెప్పబడుతుంది. ఈ రెంటిని ఆడించునది విసర్గరూపములో నున్నట్టి ఆత్మ విసర్గమనగా అను ధ్వనియైయున్నది. ఇది పరాత్మబీజమై శివస్వరూపమై యున్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసములను వాని ఉత్పత్తి స్థానములలో నిరోధించి శ్వాసను సహజముగా కుంభించినచో కేవల కుంభక స్థితి కలుగుతుంది. ఈ స్థితిలో మనస్సు తన చంచలత్వమును వదిలి సహజముగా ఏకాగ్రమై ఆలోచనారహితమై పోతుంది. ఈ స్థితియందు ఎక్కువసేపు ఉన్నట్లయితే భైరవ స్థితి ఎనగా ఏమిటో అనుభవమున గ్రహించవచ్చు. వాయుధారణ. స్లో మరుతోంతర్బహిర్వాపి వియద్యుగ్మానివర్తనాత్ భైరవ్యా భైరవస్యేత్తం భైరవి వ్యజ్యతే వపుః. లోపల బయట ఉన్నట్టి వాయువును అవి తిరిగివచ్చు ప్రదేశములోనే నిలిపి ఉంచినట్లయితే భైరవుని యందు నిలచియున్న భైరవి స్థితి సాధకునిలో ఏర్పడుతుంది. ఈ శ్లోకమున అంత కుంభకము, బాహ్య కుంభకములు చెప్పబడినవి. ఊపిరిని దేహమున నిండుగా నిలిపియుంచుట అంత కుంభకము. వదలిన ఊపిరిని బయటనే నిలిపియుంచుట బాహ్య కుంభకము. ఈ విధమగు రెండు కుంభకములను సాధించిన యోగి తన మనస్సును శూన్యముగా, ఆలోచనా రహితముగా ఉంచినట్లయితే భైరవీ భైరవుల సంయోగస్థితిని తనలోనే అనుభూతి చెందగలడు. ఈ కుంభక సాధనలకు బ్రహ్మచర్యము, మితాహారము, మౌనము, ఇంద్రియ నిగ్రహములు అత్యంతావశ్యకములు. వీటిని పాటించకుండా కుంభకము చేసినచో గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘరోగములు దేహమున కలుగును. మరియు పిచ్చి పుట్టు అవకాశము కూడా కలదు. కనుక పుస్తకములు చదివి ఎవరికి వారు ఈ సాధనలను చేయరాదు. వాయుధారణ. స్లో న ప్రజేంద్ర విశేక్షక్తిర్మరుద్రూపా వికాసితే నిర్వికల్పతయా మధ్యే తయా భైరవరూపతా ప్రాణరూపీ యగు శ్వాస అటు ఇటూ కదలకుండా నిశ్చలముగా యున్నప్పుడు వికసించే నిర్వికల్ప స్థితి మధ్యలో భైరవరూపం ఉదయిస్తుంది. ఇది కూడా కేవల కుంభకమే. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము రెండునూ లేకుండా శ్వాస స్థిరముగా నిలచి ఆలోచనలు ఆగిన స్థితియందు శక్తి భైరవరూపమును ధరిస్తుందని ఈ సూత్రం చెప్పుచున్నది. శ్వాస, ప్రాణము, మనస్సు ఈ మూడును పరస్పర ఆధారితములని హఠయోగ ప్రదీపిక, ఘేరండ సంహిత, హఠరత్నావళి వంటి యోగ గ్రంథములు చెప్పినవి. వీనిలో ఒకదానిని నియమించినచో మిగిలిన రెండును వాటంతటా అవే నియమింపబడునన్నది యోగరహస్యము. వాయుధారణ. స్లో కుంభితా రేచితా వాపి పూరితా వాయదా భవేత్ తదస్తే శాంతనామాసౌ శక్త్యా శాంతా ప్రకాశతే. రేచకముగాని పూరకముగాని చేసిన తదుపరి వాని అంతములో జరుగు కుంభకమున శాంతస్థితి ఉదయిస్తుంది. అప్పుడు శక్తి శాంతరూపమును ధరించి ప్రకాశిస్తుంది. కేవల కుంభకమందు మనస్సు తన సహజ చాంచల్యమును విడచి శాంతస్థితిలో ప్రవేశిస్తుంది. యోగులకిది అనుభవమే. కేవల కుంభకమన్నది ప్రాణాయామపరుల యొక్క గమ్యమై యున్నది. సమస్త ప్రాణాయామములు చేయనది కేవల కుంభకము సాధించుట కొరకే. కుండలినీ ధారణ 1. స్లో ఆమూలాత్ కిరణాభాసాం సూక్ష్మాత్ సూక్ష్మతరాత్మికాం చింతయెత్తాం ద్విషట్కాస్తే శామ్యంతీం భైరవోదయ. ఇక్కడ నుండి కుండలిని యోగము చెప్పబడుచున్నది. మూలము నుండి ద్వాదశాంతము వరకు ప్రసరించుచున్న కిరణములు క్రమముగా సూక్ష్మములు సూక్ష్మతరములు అగుచున్నట్లు, చివరలో అవి ద్వాదశాంతమున లీనమగుచున్నట్లు ధ్యానించుట వలన భైరవస్థితి ఉదయిస్తుంది. మూలమనగా మూలాధార చక్రము. ద్వాదశాస్త్రమన్నది నడినెత్తికి 12 అంగుళములపైనున్న సూక్ష్మ కేంద్రము. మూలాధార చక్రముననున్న శక్తి తేజోమయ రూపములో ద్వాదశాస్త్రము వరకు ప్రాకుచూ క్రమముగా సూక్ష్మముగా మారుచూ
చివరకు ద్వాదశాస్త్రములో లీనమగుచున్నట్లు ధ్యానించగా కలుగునట్టి ప్రశాంత మానసిక స్థితిలో భైరవ స్థితి దాగియుంటుంది. కుండలినీ ధారణ 2 స్లో ఉద్గచ్చంతీం తడిద్రూపాం ప్రతిచక్రం క్రమాక్రమం ఊర్ధ్వం ముష్టిత్రయం యావత్ తావదంతే మహోదయః. క్రింది నుంచి పైకి క్రమముగా ప్రతిచక్రమును దాటుతూ మెరుపువలె ప్రయాణిస్తున్న శక్తి శిరస్సుపైన 3 పిడికిళ్ల ఎత్తునకు చేరగా అక్కడ మహత్తరమైన ఉదయం అవుతుంది. ఇంతకు ముందరి శ్లోకములో కుండలిని శక్తి అనేది కాంతికిరణముల రూపములో ధ్యానింపబడింది. ఈ శ్లోకము అదే శక్తిని మెరుపుతీగల రూపమున ధ్యానించమని చెప్పుచున్నది. మహోదయం అనగా మహస్సు ఉదయించడం అని అర్థము. మహస్సు అనిన శబ్దము పరబ్రహ్మ సూచకము. వేదములలో పరబ్రహ్మమనబడిన దానినే ఈ తంత్రము భైరవుడని పిలిచినది. కనుక మెరుపుతీగల వలె వెన్నెముక యందు పైపైకి ప్రాకుచున్న కుండలిని శక్తి అన్ని చక్రములను దాటుచూ పైనున్న ద్వాదశాస్త్రమునకు చేరగా అక్కడ భైరవస్థితి ఉదయిస్తుందని ఈ శ్లోకార్థము. ద్వాదశాంత ధారణ 1 స్లో క్రమద్వాదశకం సమ్యక్ ద్వాదశాక్షర భేదితం స్థూల సూక్ష్మ పరిస్థిత్యా ముక్త్వా ముక్త్వాంతత శివః. 12 చక్రములను వాని 12 బీజాక్షరముల సహాయముతో భేదించుకుని స్థూల సూక్ష్మ పరాస్థితులను దాటుతూ అంత్యమును చేరినప్పుడు శివస్వరూపమగు ముక్తి కలుగుతుంది. ఇది ఇంకొక విధమైన కుండలిని ధ్యాన విధానము. తంత్రముల ప్రకారము మానవదేహములో 12 చక్రములున్నాయి. సామాన్యముగా అయినచో మూలాధారము నుండి ఆజ్ఞాచక్రము వరకు షట్చక్రములు కలవని యోగ సాంప్రదాయమంటుంది. కాని కొన్ని తంత్రముల ప్రకారము మానవునిలో 9 చక్రములు కలవని, మరికొన్నింటి ప్రకారము 12 చక్రములు కలవని అభిప్రాయ భేదములున్నవి. ఈ 12 చక్రములకును జాతక చక్రమందలి 12 రాశులకును సామ్యమున్నది. విశ్వమునకు యోగి దేహమునకు గల సామ్యములలో ఇదియును ఒకటి. ఈ 12 చక్రములలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క బీజాక్షరము కలదు. తాళమునకు తాళపు చెవి ఎట్లో ఆయా చక్రములకు ఆయా బీజాక్షరములు అట్లున్నవి. అనగా ఆయా బీజాక్షరముల జపము చేత ఆయా చక్రములు తేజితములగునని భావము. వీనిని ఉపదేశపూర్వకముగా గురుముఖత నేర్చుకునవలెను. 12 చక్రములను దాటిన తదుపరి ముక్తి అన్నది కలుగును. ఆ ముక్తిస్థితి లోపల శివస్థితి దాగియున్నది. ముక్తి అనగా శరీరము, ప్రాణము, మనస్సు, అహంస్ఫురణలను దాటి ఆత్మస్థితి యందు నిలచియుండుట. దీనికంటను ఉన్నతమైన విశ్వవ్యాప్త చైతన్యమే శివస్థితి అని చెప్పబడుతుంది. ఈ 12 చక్రములకు జ్యోతిష్య శాస్త్రమున గల 12 రాసులకు సంబంధము కలదు. కనుక 12 చక్రములను ఉత్తేజితము చేయుట ఎనగా తన జాతకమును ఈ విధముగా మార్చుకునగలిగిన సిద్ధుడు ఇతరుల జాతకములు కూడా మార్చగలుగుతాడు. అనగా వారి కర్మలను కూడా ప్రక్షాళన చేయగలుగుతాడు. నిజమైన జాతక పరిహారమనగా ఇదే. ఆజ్ఞాచక్ర ధారణ 1 స్లో తయాపూర్యాసు మూర్ధాంతం భణ్త్వం భ్రూక్షేపసేతున నిర్వికల్పం మనః కృత్వా సర్వోర్ధ్వ సర్వగోద్గమ. మూర్ధనము యొక్క అంతమును పూరించి భ్రూమధ్య సేతువును దాటి మనస్సును నిర్విషయము గావించుట ద్వారా అన్నింటికీ అతీతమైన సర్వవ్యాపకమైన తేజస్సున యోగి ప్రవేశిస్తాడు. వాయువు చేత నొసటి యొక్క అంతమును పూరించి అక్కడ నుంచి సహస్రారము వరకు ఉన్నట్టి భ్రూమధ్య సేతువును దాటగా మనస్సు శూన్యమైన స్థితి ఉపాసకునకు కలుగుతుంది. అప్పుడు అన్నింటికీ అతీతమైన భైరవ తేజస్సు నందు యోగి ప్రవేశిస్తాడు. ఆజ్ఞాచక్రము నుండి సహస్రారము వరకు గల దారినే సేతువు అని ఈ శ్లోకము చెప్పుచున్నది. దీనికి సూచికగా వైష్ణవ సాంప్రదాయము నందు తిలకమును ధరించు ఆచారము వచ్చినది. దీనియందు 4 మెట్లు కలవు. మొదటగా తన నుదురును ప్రాణశక్తితో పూరింపవలెను. తరువాత ఆజ్ఞాచక్రమును దాటి సహస్రార చక్రమునకు చేరవలెను. ఆ తరువాత మనస్సును నిర్విషయము చేయవలెను. తదుపరి తనకు తెలియచున్న స్థితులన్నింటినీ దాటవలెను. అప్పుడు భైరవస్థితిలోకి సాధకుడు ప్రవేశించగలుగుతాడు. ఈ ప్రక్రియను చేయు విధానమును గురుముఖత నేర్చుకునవలెను. పంచతత్వధారణ 1 స్లో సిఖిపక్షశ్చిత్రరూపైర్మండలై శూన్యపంచకం ధ్యాయతోనుత్తరే శూన్యే ప్రవేశో హృదయే భవేత్. నెమలిపించము వలె చిత్రములైన రంగులలో మెరయిచున్నట్టి 5 శూన్యములను ధ్యానించుచు వాటిని దాటిన శూన్యము నందుకునినచో హృదయాకాశమున ప్రవేశము లభిస్తుంది. శూన్యపంచక మనగా పంచభూత తత్వములైన భూమి, జలము, అగ్ని,
వాయువు కాలవాలములగు మూలాధారాది పంచచక్రములలో నున్నట్టి శూన్యములు. ఈ 5 చక్రములు 5 రంగులలో చిత్రవిచిత్రములుగా మెరయిచూ ఉంటాయి. వీనిని క్రమముగా ధ్యానించుచూ ఒక్కొక్కదాని అనుభవమును లోలోపల పొంది ఒక్కొక్కదానిని దాటుచూ అన్నింటినీ మీరినట్టి యోగి పరతత్వము యొక్క హృదయమున ప్రవేశిస్తాడు. వేదాంతమున ఇవియే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములని చెప్పబడినవి. ఇవి ఒకదాని యందు ఇంకొకటిగా ఉన్నట్టి వృత్తములవలె ఉంటాయి. వరుసగా వీటిని ధ్యానించుచూ వానిని మీరిన స్థితిలోనికి ప్రవేశించమని ఈ శ్లోకము చెప్పుచున్నది. త్రాటక ధారణ. స్లో ఈదృశేన క్రమేణైవ యత్ర కుత్రాపి చింతనా శూన్యే కుడ్యే పరే పాత్రే స్వయం లీనా వరప్రద. ఇక్కడ నుండి దృష్టి ధారణలు చెప్పబడుచున్నవి శూన్యమునగాని, గోడయందుగాని, ఒక పాత్రయందుగాని ఎక్కడెక్కడ చూపు మరియు చింతన నిలుస్తుందో అక్కడక్కడ మనోలయం సిద్ధిస్తుంది. మనస్సు ఏకాగ్రమగుటకు దానికొక ఆధారము కావలయును. సాధకుని ధ్యానశక్తిని బట్టి అది ఏదైనను కావచ్చును. అంతగా మనస్సు నిలుపలేని వారికి ఒక గోడ వంటి స్థూలమైన ఆధారములు కావలసి వచ్చును. ధ్యానశక్తి బాగుగా ఉన్నవారికి శూన్యమే చాలును. ధ్యాన విషయము గోడవలె స్థూలమైనను లేక ఆకాశము వలె సూక్ష్మమైనను వానియందు మనస్సును నిలిపిన తదుపరి కలుగు అనుభవమునకు పరముగా ఏమున్నదో దానియందు మనస్సును లీనము చేయగా అది అసలైన వరమునిచ్చును. అనగా భైరవానుభవము నాసగును. ఆజ్ఞాచక్ర ధారణ 2. స్లో కపాలాంతర్మనో న్యస్య తిష్టన్మీలిత లోచన క్రమేణ మనసో దార్ఢ్యాత్ లక్ష్యేత్ లక్ష్యముత్తమం. కపాలము నందు మనస్సును దృఢముగా నిలిపి కన్నులను మూసికొని ఉత్తమ లక్ష్యమును ధ్యానించవలెను. కపాలాంతరమనగా ఆజ్ఞాచక్రము. ఇది సరిగా భ్రూమధ్యమునకు వెనుకగా వెన్నుపాము మెదడును కలియునట్టి చోట ఉండును. యోగియగువాడు కన్నులను మూసికొని మనస్సును ఆజ్ఞాచక్రమున కదలకుండా నిలిపి ఉత్తమమైన లక్ష్యమును అనగా పరతత్వమును ధ్యానించవలెను. దీనివల్ల మనోలయము తదుపరి భైరవత్వము కలుగును. సుషుమ్నా ధారణ. స్లో మధ్యనాడి మధ్య సంస్థా బిససూత్ర భరూపయా ధ్యాతాంతర్వ్యోమయా దేవ్యా తయా దేవ ప్రకాశతే. తామరతూడు వంటి మధ్యనాడి యందున్న ప్రకాశవంతమైన శూన్యమున మనస్సును నిలిపి దేవిని ధ్యానించుట వలన భైరవ సాక్షాత్కారం అవుతుంది. మధ్యనాడి అనగా ఇడా పింగళ నాడుల మధ్యనున్న సుషుమ్నా నాడి అని అర్థము. ఈ నాడీ తామరతూడు వలె సూక్ష్మముగా ఉంటుంది. దీనియందు తేజస్సుతో కూడిన మహాశూన్యము నిట్టనిలువుగా మూలాధారము నుండి సహస్రారము వరకు వ్యాపించి ఉంటుంది. ఆ మహాశూన్యమునందు దేవిని ధ్యానించుట వలన శివదర్శనము కలుగుతుంది. ఇదంతయు ఒక మార్మిక విధానము. ముందుగా మధ్యనాడి ఎక్కడున్నదో నీకు అనుభవములో తెలియాలి. తర్వాత దానిలోనికి ప్రవేశించే విధానము తెలియాలి. అందులోనున్న మహాశూన్యములో దేవిని ధ్యానించే మానసిక పటుత్వము ఏకాగ్రతలు ఉండాలి. అటువంటి ధ్యానమును తదేకముగా చాలా కాలము పాటు కొనసాగించగా ఆ క్రమమున మొదట శక్త్యానుభవము తదుపరి శివానుభవములు కలుగుతవి. ఈ విధానమును గురుముఖత నేర్చుకొనవలెను. షణ్ముఖీ ముద్రా ధారణ. స్లో కరరుద్ధ దృగస్త్రేణ భ్రూభేదా ద్వారరోధనాత్ దృష్టిబిందో క్రమాలీనే తన్మధ్యే పరమాస్థితః. చేతివ్రేళ్లతో అన్ని ద్వారములను మూసి భ్రూమధ్యమును భేదించుట ద్వారా దృష్టిని బిందువులో నిలిపి దానియందు క్రమముగా లీనమోట వల్ల దాని మధ్యలోనున్నట్టి పరమస్థితిని అందుకునవచ్చు. ఈ శ్లోకము షణ్ముఖీ ముద్రనుపదేశించుచున్నది. మొదట షణ్ముఖీ ముద్రను బట్టి దాని ద్వారా కన్నులను, చెవులను, నోటిని, ముక్కును మూసియించవలెను. తరువాత వాయుపూరణముతో భ్రూమధ్యమును భేదించి దృష్టిని బిందువున నిలుపవలెను. ఆ విధముగా మనస్సును బిందువున లీనము చేయగా ఒక విధమైన పరవశ స్థితి కలుగుతుంది. ఆ స్థితి మధ్యలో భైరవ స్థితి విరాజిల్లుతూ ఉంటుంది. ఇవన్నీయు చెప్పుటకు కొద్ది నిమిషములు సరిపోతాయి. చదువుటకు ఇవన్నీయు చాలా సులభముగా కనిపిస్తాయి. కాని వీటిని అభ్యాసమున సాధించుటకు ఎన్నో ఏండ్ల కఠోర సాధన అవసరమవుతుంది. ఈ సాధనలన్నింటికీ తోడుగా నియమిత జీవనము, బ్రహ్మచర్యము, ఆహార నియమము, ఇంద్రియ నిగ్రహము అవసరములని ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు. లేనిచో దుష్పరిణామములు కలుగుతాయి. జ్వాలాబిందు ధారణ. స్లోధామాంత శోభ సంభూత సూక్ష్మాగ్ని తిలకాకృతిం బిందుం శిఖాంతే హృదయ లయాస్తే ధ్యాయతో లయః. శోభను కలిగించునది
సూక్ష్మమైన అగ్నితిలకము వలెనున్నది యునగు బిందువును నడినెత్తినగాని హృదయమునగాని భ్రూమధ్యమునగాని ధ్యానించుట వల్ల మనోలయము సిద్ధిస్తుంది. శోభ సంభూత మనగా చైతన్యముతో జ్వలించుచున్న జ్వాలయని అర్థము. అది ఒక దీపకళిక వలె జ్వలించుచూ ఉండును. దానిని అనాహతమునగాని భ్రూమధ్యమునగాని సహస్రారమునగాని తదేకముగా ధ్యానించినచో మనస్సు ఆయా స్థానములయందు లయమవుతుంది. ఆ విధమైన లయము నందు భైరవస్థితి ఉద్భవిస్తుంది. అనాహతనాద ధారణ. స్లో అనాహతే 2 పాత్రకర్ణే భగ్నశబ్దే సరిధృతే శబ్దబ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మాధిగచ్చంతి. పారుచున్న నీటి యొక్క ప్రవాహ శబ్దము వలె ఉన్నట్టి తెంపులేని నాదమును అనాహత చక్రమున వినుటయందు నిష్ణాతుడైనట్టి యోగి శబ్దబ్రహ్మమునందు మునిగినవాడై పరబ్రహ్మమును అందుకొనుచున్నాడు. ఇచ్చట 2 పదములు వాడబడినవి. 1 శబ్దబ్రహ్మము, 2 పరబ్రహ్మము. శబ్దబ్రహ్మమనగా ఓంకారము. ఇది తెంపు లేకుండా పారుచున్న నీటి ప్రవాహ శబ్దము వలె నిరంతరము వినవస్తూ ఉంటుంది. ఇది అభగ్న శబ్దము అనగా నిరంతరము సృష్టిలో ప్రతిధ్వనించుచున్నట్టి శబ్దము. యోగులకీ శబ్దము తమ అనాహత చక్రమున వినవస్తుంది. ఈ సాధనయందు 2 మెట్లు కలవు. మొదటిది శబ్దబ్రహ్మమైన ఓంకారమును విననట్టి స్థితిని యోగి సాధింపవలెను. రెండవది దానికి ఆధారమైనట్టి పరబ్రహ్మమును అందుకోవలెను. అనగా శక్తిరూపమైనట్టి ఓంకారము ద్వారా శక్తిమంతుడైనట్టి శివుని దర్శించవలెనని భావము. దీనిని సాధించుటకు అనాహత చక్రము నందు మనస్సును ధారణ చేయుట ఆవశ్యకము. ప్రణవధారణ. స్లో ప్రణవాది సముచ్చారాత్ ప్లుతాంతే శూన్యభావనాత్ శూన్యయా పరయా శక్త్యా శూన్యతామేతి భైరవి. ప్రణవమును దీర్ఘముగా ఉచ్చరించుచు అంతమున శూన్యమును భావించినచో ఆ శూన్యమునందే పరాశక్తియగు భైరవి ప్రత్యక్షమగును. దీని అందును 2 మెట్లు కలవు. మొదట ఓంకారమును దీర్ఘముగా ఉచ్చరించవలెను. ఆ ఉచ్చారణ యొక్క అంతమందు శబ్దము శూన్యములో లీనమగును. అప్పుడా శబ్దముతో బాటు తాను కూడా శూన్యమునందు ప్రవేశించవలెను. ఆ శూన్యానుభవమే భైరవి ప్రత్యక్షమగుట అని చెప్పబడినది. శబ్దశూన్య ధారణ. స్లో యస్య కస్యాపి వర్ణస్య పూర్వాంతావనుభావయేత్ శూన్యయా శూన్యభూతౌసో శూన్యాకారః పుమాన్ భవేత్. 41. అన్ని వర్ణములలోనూ మొదలు చివరలలో వ్యాపించి యున్నట్టి శూన్యమును ధ్యానించుట వల్ల ధ్యాని తానే శూన్యాకారమును దాల్చుచున్నాడు. ఇది శబ్దధ్యానము. శబ్దమింకా మొదలు కానప్పుడు ఉన్నది శూన్యమే. శబ్దము అంతమైనప్పుడు కూడా శూన్యమే ఉంటుంది. శబ్దము శూన్యములో పుట్టి శూన్యములోనే లయమవుతుంది. కనుక అక్షర శబ్దముల ముందు వెనుకలలో ఉన్నట్టి శూన్యమునందు మనస్సును దృఢముగా నిలిపి ధ్యానించినచో ధ్యాని తానే శూన్యరూపుడగుచున్నాడు. అనగా భైరవ స్వరూపుడగుచున్నాడు. శ్రీరామకృష్ణులు దీనినే టా అను ఘంటానాద ధ్వనిగా వర్ణించారు. ఆ శబ్దమును ఓతగా తీసుకొని దాని అంతమునందున్న శూన్యములో ఆ శబ్దముతో బాటు తన మనస్సును కూడా లయింపజేయు యోగి కృతార్థుడగుచున్నాడు. దేవాలయంలో ఉన్న గంటను చాలామంది గణగణమని చాలాసేపు మ్రోగిస్తూ ఉంటారు. అది తప్పు. కనీసం గంట ఎలా కొట్టాలన్న సంగతి కూడా మరచిపోయిన దుస్థితిలో మనం ఉన్నాము. గంటను ఒక్కసారి మ్రోగించి ఆ శబ్దము ఎలా శూన్యములో లయిస్తున్నదో ధ్యానించాలిగాని తెలిసి తెలియని పామరులవలే ఊరకే దానిని గణగణమని మోటుగా మ్రోగించి శబ్ద కాలుష్యమును సృష్టించరాదు. శబ్దధారణ. స్లో తంత్రాది వాద్య శబ్దేషు దీర్ఘషు క్రమ సంస్థితే అనన్యచేతా ప్రయత్నే పరవ్యోమవపుర్భవేత్. తీగ వాద్యముల, వీణ మొదలైనవి శబ్దములను ఏకాగ్రతతో ఎక్కువ కాలము వినుట వల్ల ధ్యాని పరాకాశ స్వరూపుడగుచున్నాడు. ఇది నాదయోగము. నారద మహర్షి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, తాన్సేన్, ఖైజుభావరా మొదలగు నాదోపాసకులందరూ దీనిని అభ్యాసము చేసినట్టివారే. తంబుర, వీణ, సితార మొదలైన తీగ వాయిద్యములు కూడా టాం అన్న నాదమునే పుట్టిస్తాయి. ఆ నాదమును ఏకాగ్రతతో వినుచు ఆ నాదము లయించు శూన్యమున తాను కూడా ప్రవేశించుట అభ్యాసము చేయవలెను. ఏకాగ్రతతో ఎక్కువ కాలము పాటు ఈ అభ్యాసమును చేయుటవలన సాధకుడు తానను పరాకాశ స్వరూపుడే అగుచున్నాడు. బీజమంత్ర ధారణ. స్లో పిండమంత్రస్య సర్వస్య స్థూలవర్ణ క్రమేణతు అర్ధేందు బిందు నాదాంత శూన్యోచ్చారాత్ భవేత్ శివః.
బీజాక్షరములను జపించుచూ స్థూల శబ్దములను దాటి క్రమముగా నాద బిందు కళలను వానిపైనున్న శూన్యమునందుకు నట్టి యోగి తానే శివస్వరూపుడగుచున్నాడు. ఇదియును నాదోపాసనయే. అయితే దీనియందు వాయిద్యము యొక్క సహాయము లేకుండా తాను జపించు బీజమంత్రములే ఆధారములుగా స్వీకరించబడినవి. ఒకే ఒక్క బీజాక్షరమును దీర్ఘముగా స్మరించుచూ దాని యొక్క స్థూల శబ్దమును విడచిపెట్టి క్రమముగా దాని యొక్క సూక్ష్మ శబ్దస్పందనపై మనస్సును ఏకాగ్రము చేసి తదుపరి నాదాంతమున యున్నట్టి శూన్యమున ప్రవేశించిన యోగి తన్మయుడై తానే శివస్వరూపుడగుచున్నాడు. ఆకాశధారణ. స్లో నిజదేహే సర్వదిక్కం యుగపద్భావయద్వియత్ నిర్వికల్పమనాస్తస్య వియత్ సర్వం ప్రవర్తతే. అన్ని దిక్కులు తన దేహమందే శూన్యములై లయించుచున్నట్లు ధ్యానించిన యోగి యొక్క మనస్సు వికల్పములు లేనిది కాగా తానును ఆకాశస్వరూపుడే అగుచున్నాడు. అన్ని దిక్కులు తన దేహమునందును తన దేహము అన్ని దిక్కులేందును లయించిపోవుచున్నదని ఏకాగ్రముగా ధ్యానించినచో మనస్సు నిర్వికల్పమై అనగా చంచలములు లేనిదై సాధకుడు ఆకాశస్వరూపుడగుచున్నాడు, అనగా భైరవ స్థితిలో ప్రవేశించుచున్నాడు. ఆ స్థితియందు నిలచియుండవలెను. చక్రశూన్య ధారణ 1. స్లో పృష్ఠశూన్యం మూలశూన్యం యుగపద్భావయేచ్ఛయ్య శరీర నిరపేక్షిణ్యా శక్త్యా శూన్యా మనా భవేత్. 45. వెనుక భాగము మూలము ఈ రెంటియందున్న శూన్యమును ధ్యానిస్తూ శరీరమును లెక్కచేయనివాడు శూన్య మనస్కుడవుచున్నాడు. పృష్ఠమనగా సుషుమ్నానాడి, మూలమనగా మూలాధార చక్రము. సుషుమ్నా నాడి అన్నది మూలాధారము నుండి సహస్రారము వరకు నిట్టనిలువుగా వ్యాపించి ఉంటుంది. మూలాధారమున యున్న శూన్యాకాశమును సుషుమ్నానాడి యందున్న శూన్యాకాశమును ఒకేసారి ధ్యానించమని ఈ శ్లోకము చెప్పుచున్నది. ఈ ధ్యాన ఫలితముగా మనస్సు శూన్యస్థితిలోకి ప్రవేశిస్తుంది. చక్రశూన్య ధారణ 2. స్లో పృష్ఠశూన్యం మూలశూన్యం హృత్శూన్యం భావయేస్తరం యుగపన్నిర్వికల్పత్వాన్నిర్వికల్పోదయస్తత. వెనుకగల శూన్యమును మూలశూన్యమును హృదయశూన్యమును ధ్యానించినచో నిర్వికల్పక స్థితి మనస్సుకు కలుగుతుంది. నిర్వికల్పం నిర్వికల్పో నిర్వికల్ప స్వరూపభాక్. తన శరీరమునందుగల చక్రములలో శూన్యమును ఒక్క క్షణమైనా భావించినవాడు నిర్వికల్ప స్థితిని అందుకొనుచున్నాడు. ఈ తంత్రము పైన బుద్ధతంత్రము యొక్క ప్రభావమున్నదనుటకు ఈ శూన్యధారణలే ఉదాహరణములు. శైవ శాక్త తంత్రములలో అయినచో చక్రముల యందు వివిధ దేవతలను ధ్యానించడం జరుగుతుంది. కాని ఈ తంత్రము చక్రముల యందు శూన్యధారణను నిర్దేశించుచున్నది. ఈ ధ్యానముల వల్ల మనస్సు నిర్వికల్పకమై తన్మయమై నిలుస్తుంది, అనగా శూన్యత్వమును పొందుతుంది. శూన్య భావన ఎన్నది బౌద్ధుల భావన. శూన్యధారణ 1. స్లో సర్వం దేహగతం ద్రవ్యం వియద్వ్యాప్తం మృగేక్షణే విభావయత్తతస్తస్య భావన సా స్థిరా భవేత్. ఓ మృగేక్షణ, ఎవడైతే తన శరీరమున ఉన్నట్టి సమస్త పదార్థము శూన్యమున లయిస్తున్నట్లుగా ధ్యానిస్తాడో అట్టి వాని భావన స్థిరమవుతుంది. ఇచ్చటి నుండి శూన్యధారణలు చెప్పబడుచున్నవి. తన లోపల ఉన్నట్టి రక్తమాంసములు ఇతర ధాతువులు పంచభూతములు అన్నియు తన చుట్టూ ఉన్న శూన్యమున లయిస్తున్నట్లుగా స్థిరముగా ధ్యానించాలి. అప్పుడొక విచిత్రమైన భావన కలుగుతుంది. దానిలోనే ఉండాలి. దేహశూన్య ధారణ. స్లో దేహాంతరే త్వగ్విభాగం భిత్తిభూతం విచింతయేత్ న కించిదంతరే తస్య ధ్యాయన్న ధ్యేయభార్భవేత్. తన చర్మమును ఒక పొరవలే భావించి దానిలోపల శూన్యమేనని ధ్యానించినవాడు శూన్యస్వరూపుడే అగుచున్నాడు. ఇది పై దానికంటే భిన్నమైన ధ్యాన విధానము. తన దేహమున గల చర్మము మాత్రము సత్యమని, దాని లోపల ఏమీ లేదని, ఖాళీ సంచివలే తన లోపలంతా ఖాళీగా ఉన్నదని దృఢముగా ధ్యానించాలి. అప్పుడు ధ్యానించే మనస్సు శూన్యత్వాన్ని పొందుతుంది. అదే భైరవస్థితి. హృదయాకాశ ధారణ. స్లో హృదయాకాశే నిలీనాక్ష పద్మసంపుట మధ్యగా అనన్యచేత సుభగే పరం సౌభాగ్యమాప్నుయాత్. కన్నులు మూసుకుని హృదయ మధ్యమున గల ఆకాశమున ఎవడైతే ఇతర చింతనలు లేక ధ్యానిస్తాడో వానికి పరమ సౌభాగ్యము కలుగుతుంది. హృదయ పద్మమనగా అనాహత చక్రము. ముందుగా అది ఎక్కడుందో అదేమిటో అనుభవంలో గ్రహించాలి. ఆ తరువాత దాని యందు మనస్సును లీనం చేసి అక్కడున్న ఆకాశమును ఏకాగ్రముగా ధ్యానించాలి. అప్పుడు పరమ సౌభాగ్యము కలుగుతుందని ఈ శ్లోకం అంటుంది. పరమ సౌభాగ్యమనగా భైరవస్థితి.
సౌభాగ్యమనగా ధనమని లోకమున ఒక అర్థమున్నది. అది నిజమే కావచ్చు, కాని స్థిరమైన పరమమైన సౌభాగ్యము కాదు. ఎందుకనగా ధనము కొన్నాళ్ళుండి ఆ తర్వాత మాయమవుతుంది. కాని ఈ స్థితి ఒకసారి కలిగితే ఎన్నటికీ జారిపోదు. ఏ స్థితిలోనైనా అది మనతోనే ఉంటుంది. కనుకనే దీనిని పరమ సౌభాగ్యమని అంటారు. ద్వాదశాంత ధారణ 2. స్లో సర్వతః స్వశరీరస్య ద్వాదశాంతే మనోలయాత్ దృఢబుద్ధే దృఢీభూతం తత్వలక్ష్యం ప్రవర్తతే. దృఢమైన మనస్సుతో తన దేహమునందుగల ద్వాదశాస్త్రము నందు మనస్సును లయింపజేసిన వానికి తత్వం చేకూరుతుంది. ద్వాదశాస్త్రము అన్నది నడినెత్తికి 12 అంగుళములపైనున్న శూన్యభూమిక సర్వత అనిన పదముతో ఎల్లప్పుడునూ, అనగా ఎటువంటి పని చేస్తున్నప్పుడైనా సరే మనస్సును ద్వాదశాస్త్రమునందు లయము చేయమని ఈ ధారణ చెప్పుచున్నది. దృఢమైన సంకల్పముతో అట్లు చేయగా చేయగా తత్వలక్ష్యం గోచరమవుతుంది. తత్వలక్ష్యమనగా ఏమిటి? తత్వం అను పదమునకు నీవే అది అని అర్థము. ఇచ్చట నీవు అనగా దేహము కాదు. అది ఏదో నీ అనుభవమున నీవే గ్రహించాలి. అంతేగాని పుస్తకములు చదివి నీవు అంటే ఆత్మ అని చిలక పలుకులు చెప్పరాదు. నేను అన్నదానిని నీవు అనుభవమున గ్రహించినప్పుడు దానికి ఆధారముగా ఉన్నట్టి అనంతమైన నేను కు ఈ చిన్న నేను దారి చూపిస్తుంది. ఆ అనుభవమే తత్వలక్ష్యం అనే పేరుతో ఈ సాధనలో సూచింపబడింది. ద్వాదశాస్త్రమున మరలా మరలా మనస్సును లయము చేయగా క్రమముగా ఒకనాటికి ఆ స్థితి అనుభవంలోకి వస్తుంది. ద్వాదశాంత ధారణ 3. స్లో యథా తథా యత్ర తత్ర ద్వాదశాంతే మన క్షిపేత్ ప్రతిక్షణం క్షీణవృత్తేర్వైలక్షణ్యం దినైర్భవేత్. ఎప్పటికప్పుడు ద్వాదశాంతమున మనస్సును లయింపజేయువానికి ప్రతిక్షణం మనస్సు ఏకాగ్రమవుతూ ఉంటుంది. ప్రతిదినమూ అతనికి విలక్షణంగా నడుస్తూ ఉంటుంది. ఇది యోగ సూత్రములలో పతంజలి మహర్షి చెప్పినట్టి ప్రత్యాహారము. మనస్సు ఎక్కడెక్కడికి పోతున్నదో అక్కడక్కడ నుంచి దానిని వెనుకకు మరలించడమే ప్రత్యాహారము. అలా వెనక్కు తెచ్చిన మనస్సును కదలకుండా ఒక లక్ష్యముపైన స్థిరముగా ఉంచడమే ధారణ. ఈ సూత్రమున ఈ 2 ప్రక్రియలు చెప్పబడినవి. ప్రతిక్షణము మనస్సును అది పోవుచున్న చోట్ల నుండి వెనుకకు మరల్చి ద్వాదశాస్త్రమున లీనము చేయుట వలన ఆలోచనలు క్షీణించిపోయి విలక్షణమైన ఒక స్థితి యోగిలో ఏర్పడుతుంది. ఈ స్థితి ప్రతిక్షణమో అతనితో ఉంటుంది. స్లో యదా సంహరతే ఛాయం కూర్మోం గానీవ సర్వస్య ఇంద్రియాణింద్రియార్థేభ్య తస్యా ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భగవద్గీత 2:58 యందు ఇదే భావము చెప్పబడినది. ఎలా అయితే తాబేలు తన కాళ్లను డిప్పలోనికి ముడుచుకుననో అదే విధముగా ఇంద్రియములను వాటి యొక్క విషయముల నుండి ఉపసంహరించుకునిన ధ్యాని ప్రజ్ఞ యందు స్థిరముగా నిలబడుచున్నాడు. ఈ శ్లోకమున దీనితో బాటు ద్వాదశాస్త్రమున మనస్సును ఉంచమనిన ఉపదేశము కలదు. అగ్నిధారణ 1. స్లో కాలాగ్నినా కాలపదాదుద్దితేన స్వకం పురం పుష్టం విచింతయేదంతే శాంతాభాసస్తదా భవేత్. కాలాగ్నిలో తన శరీరము దహింపబడినట్లు ధ్యానించువానికి చివరకు శాంతస్థితి కలుగుతుంది. ప్రాచీన కాలమున యోగాగ్నిలో తన దేహమును దగ్ధము చేసుకునే ప్రక్రియ ఉండేది. సతీదేవి అదే విధముగా యోగాగ్నిలోనే తన శరీరమును దహించివేసుకున్నది. ఈ సాధన కూడా అటువంటి ఒక విధానమునే చెప్పుచున్నది. కాలి బొటనవ్రేళ్ల నుండి పైకి మండుచున్న అగ్నిజ్వాలలో తన శరీరము మొత్తము కాలి బూడిదగా మారినట్లు ధ్యానించిన యోగికి దాని అంత్యమున శాంతస్థితి కలుగుతుంది. అనగా మనస్సులోని ఆలోచనలు శమించి శూన్యస్థితి కలుగుతుంది. ప్రతి మానవునకు అతి ప్రియమైనది దేహమే. ఆ దేహమే లేదని, కాలి బూడిదగా మారినదని దృఢముగా ధ్యానించు యోగికి శరీరమనే ఆధారము పోతుంది. శూన్యమే తనకు ఆధారముగా మిగులుతుంది. అప్పుడు అతని మనస్సు శూన్యమవుతుంది. ఆ శూన్యము నుండి భైరవస్థితి ఉద్భవిస్తుంది. కొందరికి ఈ విధానములు వింతగా తోచవచ్చును. అందుకనే కాలాగ్ని అనే పదము ఈ శ్లోకమునందు వాడబడినది. ఒకవేళ ఈ విధముగా ధ్యానించకపోయినప్పటికీ కాలమనే అగ్నిలో మన దేహములు నిరంతరము కాలిపోతూనే ఉన్నాయి. నిరంతరము మన దేహములలో వస్తున్న మార్పులకే కాలాగ్ని అని పేరు. మనము చిన్నప్పుడున్నట్లు ఇప్పుడు లేము. శరీరములో చాలా మార్పులు కలిగినవి.
అనగా కాలమనే అగ్నిలో దేహము కాలి అనేక మార్పులను పొందుతున్నది. చివరకు ఏదో ఒకనాడు ఈ శరీరము కాలిపోక తప్పదు, నశించిపోక తప్పదు. అప్పుడు కలిగే స్థితిని ఇప్పుడే పొందమని ఈ ధారణ చెబుతున్నది. ఈ ధారణను అభ్యాసం చేయడం వల్ల మరణమంటే మనకున్న భయం నశించిపోతుంది. అగ్ని ధారణ 2. స్లో ఏవమేవ జగత్సర్వం దగ్ధం ధ్యాత్వా వికల్పత అనన్యచేతస పుంస పుంభావ పరమో భవేత్. ఇదే విధముగా జగత్తు సర్వము కాలమనే అగ్నిలో కాలిపోయినట్లు ఏకాగ్రచిత్తముతో ధ్యానించినవాడు తానే పరమాత్మయగుచున్నాడు. ఇది పైదానికంటే విభిన్నమైన ధ్యానము. పై ధారణ యందు తాను కాలిపోయినట్లు భావించుట జరుగుతుంది. కాని ఇచ్చట జగత్తు మొత్తం కాలిపోయినట్లు తానొక్కడే మిగిలినట్లు భావించాలి. ఈ విధముగా ఏకాగ్రమైన చిత్తముతో ధ్యానించినచో ఆ యోగి తానే పరమాత్మ స్వరూపుడు, శివస్వరూపుడు అగుచున్నాడు. ప్రపంచమంతా నశించిపోయినప్పుడు కూడా తాను నశింపక ఉండునట్టిదే శివతత్వము. ఈ ధ్యానమున తాను కూడా అట్టి స్థితిలో ఉంటున్నాడు గనుక తాను కూడా శివస్వరూపుడే అగుచున్నాడు. పంచతత్వ ధారణ 2. స్లో స్వదేహే జగతో వాపి సూక్ష్మ సూక్ష్మతరాణి చ తత్వాని యాని నిలయం ధ్యాత్వాంతే వ్యజ్యతే పరా. తన శరీరమునను జగత్తునందును ఉన్నట్టి తత్వములను సూక్ష్మముగా ధ్యానించినచో చివరకు పరాస్థితి ప్రాప్తిస్తుంది. యోగి యొక్క దేహము, ప్రపంచము ఈ రెండును పంచభూతముల చేత నిర్మింపబడినట్టివే. జగత్తున పంచభూతములు తప్ప ఇంకేమీ లేదు. ఇవి ఒకదానికంటే మరొకటి సూక్ష్మములుగా ఉన్నవి. అనగా భూమి అన్నింటికంటే స్థూలమైనది. దానికంటే జలము, అగ్ని, వాయువు, ఆకాశములు వరుసగా సూక్ష్మములుగా ఉన్నవి. ఈ తత్వములను స్థూలతరమైన భూమి నుండి సూక్ష్మతరమైన ఆకాశము వరకు వరుసగా ధ్యానించగా వాని అంతమునందు పరాస్థితి కలుగుతుంది. శూన్యమనగా ఆకాశము. ఈ ధారణలలో కొన్ని చోట్ల శూన్యమున ప్రవేశించుటయే పరమమని చెప్పబడినది. అనగా శూన్యస్థితిని కూడా దాటినదే పరమశివస్థితి. పంచభూత తత్వములను వరుసగా ధ్యానించి చివరగా ఆకాశతత్వమునకు కూడా అతీతమైన దానియందు మనస్సును స్థిరముగా నిలుపమని ఈ ధారణ ఉపదేశించుచున్నది. ఈ సాధనయందు మనస్సు క్రమక్రమముగా తన స్థూలత్వమును వదిలిపెట్టి సూక్ష్మత్వమును పొందుతూ ఉంటుంది. అంతమునందు ఆకాశమును కూడా దాటి దానికాధారమైన శివస్థితిని పొందుతుంది. ద్వాదశాంత ధారణ 4. స్లో పీనాం చ దుర్బలాం శక్తిం ధ్యాత్వా ద్వాదశగోచరే ప్రవిశ్య హృదయే ధ్యాయన్ముక్త స్వాతంత్ర్యమాప్నుయాత్. ద్వాదశగోచరమగుచున్న దుర్బలమైన శక్తిని ధ్యానించి హృదయమున ప్రవేశించినచో ముక్తుడే స్వాతంత్రమును పొందుతాడు. ద్వాదశాస్త్రమునందు మనస్సు లయమగుచున్నప్పుడు ప్రాణశక్తి క్షీణించి పోతూ ఉంటుంది. ఎంతగా శక్తి క్షీణిస్తున్నదో అంతగా శివానుభవం కలుగుతూ ఉంటుంది. ఆ విధముగా క్షీణిస్తున్న శక్తిని ధ్యానిస్తూ దాని హృదయమున అనగా ఆ శక్తికి ఆధారమైన భూమిక యందు ప్రవేశించినవాడు సమస్త బంధముల నుండి ముక్తుడై పరమస్వాతంత్ర్యాన్ని పొందుతాడు. అనగా పరమశివ స్థితిని పొందుతాడు. భువన ధారణ 1. స్లో భువనాద్వాది రూపేణ చింతయేత్రమసుఖిలం స్థూల సూక్ష్మ పరిస్థిత్యా యావదంతే మనోలయ. ఈ భువనమునంతయును క్రమముగా దాని యొక్క స్థూలత నుండి సూక్ష్మమునకు దాని నుండి పరమునకు మారుచున్న స్థితులను ధ్యానించినచో చివరకు మనస్సు లయమవుతుంది. భువనమనగా విశ్వము. ఈ విశ్వమంతయు క్రమముగా దాని స్థూలత్వము నుండి సూక్ష్మత్వమునకు మారుతూ ఉంటుంది. అనగా పంచభూతములు ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న విధానమును స్థిరముగా ధ్యానించవలెను. ఆ మార్పు అన్నది స్థూలము, సూక్ష్మము, పరము అన్న స్థితులలో ఉంటుంది. ఈ విధముగా ప్రయాణించి మూడింటి చివరలో ఉన్న శివతత్వమును చేరుకోవలెను. విశ్వములో దేహము కూడాను భాగమే. దీనియందు కూడా 3 స్థితులున్నవి. మెలకువ, స్వప్నము, కలలులేని నిద్రయన్నవే ఆ 3 స్థితులు. అటులనే విశ్వమున కూడా ఈ 3 స్థితులున్నవి. వాటినే విశ్వ, తైజస, ప్రాజ్ఞ స్థితులని ఉపనిషత్తులు చెప్పినవి. దేహమున, విశ్వముననున్నట్టి ఈ 3 స్థితులను చక్కగా ధ్యానించి వాటి చివరనున్న తత్వమును అనుభవములో గ్రహించవలెనని ఈ ధారణ చెప్పుచున్నది. భువనములు 7-14. ఊర్ధ్వలోకములు 7, అధోలోకములు 7. ఇవన్నీయు యోగి తన దేహముననే ఉన్నట్లు గమనిస్తాడు.
మూలాధారాది సహస్రార పర్యంతమున నట్టి 7 ఊర్ధ్వచక్రములు భూర్భువస్సువాది 7 ఊర్ధ్వలోకములు. మూలాధారము మొదలు అధో సహస్రారము వరకు ఉన్నట్టి 7 అధోచక్రములు అతల వితలాది సప్త అధోలోకములు. అట్టడుగున ఉన్నట్టి పాతాళము మొదలు అన్నింటికంటే పైన ఉన్నట్టి సత్యలోకము వరకు ఈ భువనములను క్రమముగా ధ్యానించు యోగి వీనిని మీరియున్నట్టి పరాస్థితిని అందుకొనుచున్నాడు. భువన ధారణ 2. స్లో అస్య సర్వస్య విశ్వస్య పర్యంతేషు సమంతత అధ్వప్రక్రియయా తత్వం సేవం ధ్యాత్వా మహోదయః 58. ఈ విధముగా ఈ విశ్వమును దాని అంతమైన శివతత్వము వరకు అన్ని స్థితులలోనూ ధ్యానించినచో చివరకు మహోదయమవుతుంది. అధ్వప్రక్రియ అనగా క్రింది నుంచి పైకి మెట్టుమెట్టుగా విశ్వమును దానిలోని వివిధ లోకములను స్థాయిలను ధ్యానించుట. ధ్యానపూర్వకముగా ఈ స్థాయిలన్నింటినీ క్రమముగా దాటి వాని యొక్క అంతమున ఉన్నట్టి శివతత్వమును ధ్యానించుట వల్ల మహస్సు ఉదయిస్తుంది, అనగా పరతత్వమైన భైరవ స్థితి ఉదయిస్తుంది. గాయత్రీ ధ్యానము కూడా ఇట్టి ప్రక్రియనే ఉపదేశించున్నది. భూ భువ సువ మహ జన తప సత్యలోకములన్న 7 లోకములే గాయత్రీ మహామంత్రమునకు గల 7 వ్యాహృతులు. ఈ 7 లోకములలోనూ వ్యాపించి వాటిని నడపుచున్నట్టి తేజస్సును ధ్యానించమన్నది గాయత్రీ ఉపాసనా రహస్యము. ఈ గాయత్రీ సాధనయే ఈ ధారణయందు మరియొక విధముగా చెప్పబడినది. శూన్యధారణ 2. స్లో విశ్వమేతన్మహాదేవి శూన్యభూతం విచింతయేత్ తత్రేవ చ మనోలీనం తతస్థలయభాజనం. ఓ మహాదేవి, ఈ విశ్వమంతయును శూన్యమే యని ధ్యానించుట ద్వారా మనస్సు అదే భావనయందు లీనమై లయమవుతుంది. పంచేంద్రియముల ద్వారా మనకు అనుభవమవుతున్న విశ్వమంతయును నిజమునకు సారములేనిదే, శూన్యమే అని దృఢముగా ధ్యానించుట వల్ల ఆ శూన్యమునందే మనస్సు లీనమై లయమన్న స్థితి కలుగుతుంది. మనస్సు శూన్యమందు లయమైనప్పుడు ఆ లయస్థితి యొక్క హృదయమందు భైరవ స్థితి కలుగుతుంది. దానిని అందుకోవాలి. శూన్యధారణ 3. స్లో ఘటాది భాజనే దృష్టిం భిత్తిస్త్యక్త్వా వినిక్షిపేత్ తల్లయం తత్ప్రణాదత్వా తల్లయాత్తన్మయో భవేత్. కుండ యొక్క అంచును వదలి దానియందలి శూన్యము నందే దృష్టిని నిలిపినచో ఆ క్షణమునందే మనస్సు లయమై శూన్యమయమవుతుంది. సామాన్య మానవుల దృష్టి ఎల్లప్పుడూ భౌతిక వస్తువులయందు నిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వారికి వాటిపైన ఆశ ఉంటుంది గనుక. భౌతిక వస్తువులను పోగు చేసుకును ఆశ క్షీణించినట్టి యోగి యొక్క దృష్టి భౌతికమును వదలి దానిలోపలనున్నట్టి నిజతత్వము మీద నిలుస్తుంది. ఆ విషయమునే ఈ ధారణ చెప్పుచున్నది. కుండయన్నది భౌతిక పదార్థము. దానిపైన దృష్టిని మరల్చి దాని యందున్న శూన్యమునే ధ్యానించు యోగి యొక్క మనస్సు కూడా ఆలోచనలను వదిలిపెట్టి శూన్యమయం అవుతుంది. ఈ సాధనలో పరిపక్వత కలిగిన చోమానవుల దేహములను చూచుట మాని వానియందున్న దానిపైన దృష్టి నిలుపుట సాధ్యమవుతుంది. ఎందుకనగా మానవుని దేహము కూడా ఒక కుండ వంటిదే. రెండునూ మట్టి నుండి పుట్టి చివరకు మట్టిలో కలియునట్టివే. ఈ ధ్యానము వలన దేహ దృష్టి పోయి ఆత్మదృష్టి కలుగుతుంది. భౌతిక దృష్టి నశించి అభౌతిక దృష్టి కలుగుతుంది. శూన్యధారణ 4. స్లో నిర్వృక్ష గిరిభిత్యాదిదేశే దృష్టిం వినిక్షిపేత్ విలీనే మనసే భావే వృత్తిక్షీణం ప్రజాయతే. వృక్షములు కొండలు లేని ప్రదేశము నందు దృష్టిని నిలుపుట ద్వారా మనస్సు శూన్యమునందు లీనమై ఆలోచనలు ఆగిపోయిన స్థితి కలుగుతుంది. ఇచ్చట మరొక విధమైన శూన్య ధ్యానము చెప్పబడుతున్నది. పై ధారణయందు కుండయందలి శూన్యమును ధ్యానించమని ఉపదేశము కలదు. ఈ శ్లోకమునందు వృక్షములు కొండలు మొదలగునవి లేనట్టి విశాలమైన భూప్రదేశములందు దృష్టిని నిలిపినచో మనస్సు తన ఆలోచనలను వదిలిపెట్టి నిశ్చలం అవుతుందని చెప్పబడింది. కొన్ని ప్రదేశములలో కొండలు చెట్లు ఉండవు, విశాలమైన పొలములు మాత్రమే ఉంటాయి. ఇట్టి స్థితి కొన్ని ఊర్లలో పంటలు కోసిన తదుపరి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎటు చూచినా విశాలమైన భూభాగము అనంతముగా వ్యాపించి మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్టి భూభాగమును తదేకముగా ధ్యానించినచో విశాలత్వము అన్న భావమునందు మనస్సు నిశ్చలముగా నిలిచిపోతుంది. ఆ విశాలత్వము యొక్క హృదయమున ప్రవేశించినచో అక్కడ భైరవ స్థితి పైకొంటుంది. శ్రీరామకృష్ణులు 6 ఏళ్ల వయసులో చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు ఇదే స్థితి ఆయనకు కలిగినది. ఒక రోజున తన తల్లి ఇచ్చిన బొరుగులను తింటూ పచ్చని చేల మధ్యగా నడుస్తూ పోతున్నప్పుడు
వర్షాకాలపు నల్లని మేఘముల మీదుగా ఎగురుచున్న తెల్లని కొంగలబారును ఆయన చూచారు. ప్రకృతి యొక్క అందము, ఆరుబయలు నందుగల విశాలత్వములపైన అప్రయత్నముగా ఏకాగ్రమైన ఆయన మనస్సు అదే క్షణమున సమాధిస్థితిలో ప్రవేశించినది. శరీర స్పృహను కోల్పోయిన ఆ పిల్లవాడు ఆ చేల మధ్యన పడిపోగా బొరుగులన్నీయు చెల్లాచెదురు అయిపోయినాయి. ఈ శ్లోకమున చెప్పబడిన స్థితి శ్రీరామకృష్ణులకు 6 ఏళ్ల చిన్న వయసులో కలిగినది. ద్వంద్వ మధ్య ధారణ 1. స్లో ఉభయోర్భావయోర్హానే ధ్యాత్వా మధ్యం సమాశ్రయేత్ యుగపచ్చద్వయం త్యక్త్వా మధ్యే తత్వం ప్రకాశ. ఏది అయినా విషయము యొక్క 2 పక్షములను ధ్యానించి చివరకు రెంటిని విడచిపెట్టి వాని మధ్యనున్న స్థితిని పట్టుకున్నచో అక్కడ తత్వం ప్రకాశిస్తుంది. ఏ విషయమునకైనా ప్రాథమికముగా 2 పరస్పర విరుద్ధ కోణములుంటాయి. ఉదాహరణకు ఒక పనిని తీసుకుంటే అది అవుతుంది లేదా అవ్వదు అని 2 కోణములుంటాయి. అలాగే ఏ విషయమునైనా సమర్థిస్తూ మనం వాదించవచ్చు లేదా విమర్శిస్తూ వాదించవచ్చు. కాని తటస్థ భావములో అనగా వాటి మధ్యలో రెంటికీ సమానమైన దూరములో నున్న స్థితిలో మనముండము. ఆ విషయము పైన మనకున్న రాగద్వేషములను బట్టి ఏదో ఒకవైపున మాత్రమే మనముంటాము. తటస్థ స్థితిలో మాత్రం ఉండము. కాని ఆ మధ్యలోనున్న సమత్వ స్థితిలో మనల్ని ఉండమని ఈ సూత్రము చెప్పుచున్నది. దానికంటే ముందుగా 2 పక్షములను బాగా ధ్యానించమని చెబుతున్నది. మనస్సు మధ్యలో ఉండాలంటే 2 పక్షములు బాగా అర్థమైనప్పుడే అది సాధ్యమవుతుంది. ఏదో ఒకవైపు మనం ఆకర్షింపబడి అటువైపున ఉంటే ఇది జరుగదు. కనుక రాగద్వేషములన్నవి ముందుగా శాంతించాలి. ఆ విషయము యొక్క అనుకూల, ప్రతికూల భావములన్నీ బాగా అర్థం కావాలి. అప్పుడు వాటి మధ్యలోనున్న శాంతస్థితిలో ఉండగలగడం సాధ్యమవుతుంది. లేకుంటే కాదు. సమత్వం యోగముచ్యతే అనిన గీతావాక్యములో సమత్వస్థితే యోగమని చెప్పబడినది. కనుక రాగద్వేషములను వదిలిపెట్టి వాటి మధ్యలో, వాటికి సమానమైన దూరంలో ఉన్న సమత్వస్థితిలో ఉండమని, అక్కడ భైరవస్థితి వికసిస్తుందని ఈ సూత్రంలో చెప్పబడింది. భావాంతర ధారణ. స్లో భావే త్యక్తే నిరుద్ధాచ్చిన్నైవ భావాంతరం వ్రజేత్ తదా తన్మధ్య భావేన వికసత్యతి. భావన భావమును వదిలిపెట్టి దాని మధ్యనున్న ప్రదేశమున నిలిచినచో అక్కడ భావన వికసిస్తుంది. భావమనగా ఆలోచనేని స్థూలముగా అనుకోవచ్చును. ఉదాహరణకు పుస్తకమన్నది వస్తువు. కాని మన మనస్సులో ఉన్న పుస్తకమన్న ఆలోచనయే భావము. ఇంగ్లీషులో దీనిని కాన్సెప్ట్ అని అంటున్నారు. ప్రపంచమున మనము దేనిని గురించి ఆలోచించవలెనన్నా భావమవసరము. ఈ భావములు 2 రకములు. 1 నిరుద్ధము అనగా ఏకాగ్రమైనట్టి భావన. ఒక వస్తువును గురించి గాని, విషయమును గురించి గాని, మనిషిని గురించి గాని ఆలోచిస్తున్నప్పుడు మనస్సుకు ఈ ఏకాగ్రస్థితి ఏర్పడుతుంది. 2వది చిన్నము అనగా పగిలిపోయినది, చెదరిపోయినది అనగా రకరకములుగా పరిగెత్తుచున్న ఆలోచనలతో కూడి ఏకాగ్రత లేనట్టి స్థితి. ఈ 2 స్థితులను సూచించుచు నిరుద్ధాచ్చిన్నవ అనిన పదము వాడబడినది. ఈ ఆలోచన లేదా భావము ఏకాగ్రతతో కూడి ఉన్నప్పటికీ లేదా చెదరిపోయి ఉన్నప్పటికీ ఆ స్థితిని వదిలిపెట్టి ఆ భావము యొక్క మధ్యలోనున్న స్థితిలో ప్రవేశించవలెను. అక్కడ అసలైన భావన వికసిస్తుందని ఈ ధారణ చెబుతున్నది. అసలైన భావన ఎనగా భైరవస్థితి అని అర్థము. ఆలోచనలకు, భావములకు లోపల, వాటికి ఆధారముగా నున్నట్టి స్థితిలోకి ప్రవేశించమని ఈ సూత్రము యొక్క ఉపదేశము. చిన్మయ ధారణ. స్లో సర్వం దేహం చిన్మయం హి జగద్వా పరిభావయేత్ యుగపన్నిర్వికల్పేన మనసా పరమోదయ. తన దేహము, జగత్తు రెండునూ చిన్మయములని ధ్యానించినచో పరమోదయం కలుగుతుంది. తన దేహము, జగత్తు రెండునూ చిన్మయములే అని ధ్యానించాలి. ఇంతకు ముందు శ్లోకములలో ఈ రెంటిని శూన్యములని ధ్యానించమని చెప్పబడినది. ఇక్కడ చిన్మయములని ధ్యానించమనుచున్నారు. రెండునూ సత్యములే. శూన్య ధ్యానము ఒక విధమైన అనుభవమునిస్తుంది. చిన్మయ ధ్యానము ఇంకొక విధమైన అనుభవమునిస్తుంది. చివరకు రెండునూ వాటికి ఆధారమైన భైరవ స్థితికే దారితీస్తాయి. ఆ విధముగా ధ్యానించవలెనంటే ముందుగా చిన్మయమంటే ఏమిటో మనకు తెలిసి ఉండాలి. చిత్ అనగా చైతన్యము, అనగా తెలివితో కూడియున్న ప్రాణశక్తి. మనము అచేతనముగా పడి ఉన్నప్పు.
కదలలేము. తెలివి ఉండదు. కానీ మెలకువ వచ్చినప్పుడు తెలివి వస్తుంది. కదలగలుగుతాము. అంటే అచేతన స్థితి నుండి చేతనాస్థితిలోకి వచ్చామన్నమాట. మన దేహము జడము కాదని, దానియందు తెలివితో కూడియున్న ప్రాణశక్తి పనిచేస్తున్నదన్న భావనపైన స్థిరముగా ధ్యానించవలెను. ఇది ప్రాణధ్యానము. అటులనే మన చుట్టూ ఉన్నట్టి విశ్వమున కూడా అదే ప్రాణశక్తి పనిచేస్తూ ఉన్నదన్న భావముపైన ధ్యానించవలెను. ఈ రెండు భావములపైన ఒకేసారి మనస్సును ఏకాగ్రము చేయవలెను. ఇతర ఆలోచనలు లేకుండా ఈ ధ్యానమును స్థిరముగా కొనసాగించినచో పరమోదయమవుతుంది. పరమోదయమనగా పరము యొక్క ఉదయము. పరమనగా భైరవస్థితి, అనగా భైరవస్థితి ఉదయిస్తుందని అర్థము. భైరవత్వమన్నది చైతన్యమునకు ఆధారముగా ఉన్నట్టిది గనుక చైతన్యము యొక్క హృదయమున ప్రవేశించినచో అక్కడ భైరవత్వము గోచరిస్తుంది. అనగా చిన్మయమన్న దానిని ముందుగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత దాని ఆధారముగా దాని హృదయమున ప్రవేశించాలి. అక్కడ భైరవస్థితి గోచరిస్తుంది. వాయు ధారణ 5. స్లో వాయుద్వ్యస్య సంఘట్టాదంతర్వా బహిరంతత యోగి సమత్వ విజ్ఞాన సమృద్ధమన భాజనం. లోపలగాని బయటగాని రెండు వాయువులను సమముగా కలుపగలిగినచో ఆ యోగికి సమముగా ఉండగలిగే శక్తితో కూడిన స్థితి ఉదయిస్తుంది. ఇది వాయుధారణ. పై శ్లోకమున చిత్ ధ్యానముతో ప్రాణధారణ చెప్పబడినది. ఈ శ్లోకమున వాయుధారణ చెప్పబడుచున్నది. వాయువన్నది మన లోపల ఊపిరితిత్తులలో ఉంటుంది. బయట వాతావరణములో కూడా ఉంటుంది. ఈ రెంటి మధ్యన సంచరిస్తూ ఉంటుంది. బయటనున్న వాయువు లోపలనున్న వాయువుతో కలిసే చోటగాని, లోపలనున్న వాయువు బయటనున్న వాయువుతో కలిసే చోటగాని, ఈ రెండూ కలుస్తున్న చోట ధ్యానమును నిలుపగలిగితే అట్టి నిశ్చల ధ్యానము వల్ల చక్కగా దేనినైనా గ్రహించగలిగే సామర్థ్యముతో కూడిన సమత్వస్థితి యోగికి కలుగుతుంది. మనస్సుకు, ఊపిరికి సంబంధమున్నది. ఈ రెంటిలో ఏ ఒక్కటి నిశ్చలమైనా రెండవది కూడా నిశ్చలమవుతుంది. ఊపిరిని సమముగా ఉంచగలిగినచో మనస్సు కూడా సమముగా నిలుస్తుంది. అప్పుడు మాత్రమే ఈ ధ్యానం కుదురుతుంది. ఈ ధారణలన్నిటికీ సూక్ష్మమైన అంతరిక పరిశీలన శక్తి అవసరము. బయటనున్న గాలి ఊపిరితిత్తులలోనున్న గాలితో ఎక్కడ కలుస్తుందో సామాన్యముగా ఎవరికీ అనుభవంలో ఉండదు. దానిని పట్టుకోవాలి. అప్పుడు ఆ ప్రదేశంలో మనస్సును ధారణ చేయాలి. ఈ ధారణను చేయగా చేయగా సమత్వ స్థితి ఉదయిస్తుంది. ఆనంద ధారణ 1. స్లో సర్వం జగత్సర్వదేహం వా స్వానంద భరితం స్మరేత్ యుగపత్ స్వామృతేనైవ పరానందమయో భవేత్. స్వదేహము, జగత్తు ఈ రెండును స్వాత్మానందముతో నిండియున్నట్లు ధ్యానించుట ద్వారా ధ్యాని పరానందమయుడగుచున్నాడు. పరబ్రహ్మము సచ్చిదానంద స్వరూపమని ఉపనిషత్తులలో చెప్పబడినది. ఎన్ని విధములైన ధ్యానములున్నప్పటికీ వాటికి అంతిమములైన ఆధారములుగా సత్, చిత్, ఆనందములన్న ఈ మూడే ఉంటూ ఉంటాయి. వీటిని దాటిపోవడం ఎక్కడనూ సాధ్యం కాదు. గత శ్లోకమున చిత్ అననది ధ్యాన విషయమని చెప్పబడినది. ఈ శ్లోకమున ఆనందమును ధ్యానించమనిన ఆదేశము కలదు. తన దేహము ఆనందమయమని, అట్లే జగత్తు కూడా ఆనందమయమని, ఈ రెండు ఆనందములు తానేని ధ్యానించగా యోగి చిత్తము లోపల బయట నిండియున్నట్టి ఆనందమునే ఆధారముగా చేసుకొనుచున్నది. దాని ఫలితముగా యోగి తానే ఆనందమయుడగుచున్నాడు. ఈ ధారణను చాలా కాలము సాగించగా నిష్కారణముగా ఆనందముగా ఉండగలిగే స్థితిని యోగి అందుకుంటాడు. అప్పుడు బయట ఉన్నట్టి పరిస్థితులతో సంబంధము లేకుండా ఎల్లప్పుడూ ఆనందముగా ఉండగలుగుతాడు. కుహన ధారణ. స్లో కుహనేన ప్రయోగేన సద్య ఏవ మృగేక్షణే సమృదేతి మహానందో ఏన తత్వం ప్రకాశతే. ఓ మృగేక్షణ, కుహనమనే ప్రయోగము చేయుట ద్వారా మహానందము తత్ప్రణమే ఉద్భవిస్తుంది. దానిలో భైరవతత్వం ప్రకాశిస్తుంది. కుహనము అనే మాటను వివరించవలసి యున్నది. తంత్రశాస్త్రం ప్రకారము క అనే అక్షరము మన్మథ బీజమనబడుతుంది, అనగా శక్తితత్వము. హ అనగా శివబీజము, శివతత్వము. కనుక కుహనమనగా కామశక్తిని నిగ్రహించి ఓజస్సుగా మార్చి దానికి శివత్వమును అందించుట. సాధన సర్వస్వమంతయు ఇదే. శ్రీ విద్యయందు ఇదే విధానమును కాది విద్య అంటారు. కు అనగా భూమి, కుజ అనగా భూమి నుండి పుట్టినవాడు,
భూమిపుత్రుడు. అందుకే అంగారకునకు కుజుడని పేరు వచ్చినది. హ అనగా ఆకాశము, నా అనగా నశింపజేయుట లేదా లయింపజేయుట. ఇది నకారాత్మక అర్థమునిచ్చును. కుహన మనగా భూమిని ఆకాశమునందు లయింపజేయుట. మూలాధారము భూతత్వము, విశుద్ధము ఆకాశతత్వము. భూమిని ఆకాశమునందు లయించుటేనగా మూలాధార చక్రమును విశుద్ధ చక్రముతో కలుపుట, అనగా పంచభూత తత్వములను ఒకదానిలో మరొకదానిని లీనము చేయుట. ఇదియే శ్రీవిద్యలో చెప్పబడిన సంహార క్రమము. దీనిని చేయుట వల్ల మహానందముద్భవిస్తుంది. ఎవని దేహములో అయితే భూమి ఆకాశములో కలుస్తుందో అతనికి లోలోపల మహానందమనేది అనుభవంలోకి వస్తుంది. మహా అనిన పదము పరబ్రహ్మ సూచకము, అనంతత్వ సూచకము. ఈ ఆనందము మామూలుగా మనకు పంచేంద్రియముల వల్ల కలుగునట్టి క్షుద్ర తాత్కాలికానందము కాక దానికంటే భిన్నమైన మహానందమై ఉంటుంది. ఆ మహానందపు మధ్యభాగమున భైరవస్థితి నెలకొని ఉంటుంది. ఇవన్నీ మార్మికమైన తంత్రయోగ ప్రక్రియలు. ఊరకే చదివితే ఇవి అర్థము కావు. ఈ ప్రక్రియలలో సిద్ధహస్తుడైన గురువు వద్ద వీటిని నేర్చుకుని సాధన చేసి వాటిని సాధించవలెను. అప్పుడే ఈ శ్లోకమున చెప్పబడిన మహానందము అనే అనుభవము కలుగుతుంది. కుండలినీ ధారణ 3. స్లో సర్వస్త్రోతో నిబంధన ప్రాణశక్త్యోర్ధ్వయాసనై పిపీలస్పర్శవేలాయాం ప్రయతే పరమం సుఖం. సర్వేంద్రియములను బంధించి ప్రాణశక్తిని పైపైకి నడిపించుట ద్వారా వెన్నునందు చీమలు ప్రాకుచున్నట్లుగా అనిపించి పరమమైన సుఖమునకు దారితీయును. సర్వేంద్రియములనగా పంచేంద్రియములు. ఇవి ఎల్లప్పుడూ బయటకు చూస్తూ ఉన్న కిటికీల వంటివి. ముందుగా వీటిని మూసివేయాలి. దానికి 2 విధానములున్నవి. 1. సాధనా ప్రారంభదశలో ఉన్నవారు షణ్ముఖీ ముద్ర ద్వారా ఆ పనిని చేయవచ్చును. సాధనలో పురోగతిని సాధించిన వారు ఈ ముద్రతో సంబంధము లేకుండా కేవలము మనస్సును నిగ్రహించుట ద్వారా ఆ పనిని చేయవచ్చును. ఇది మొదటి పని. రెండవదేమనగా ప్రాణశక్తిని పైపైకి నడిపించవలెను. ఇచ్చట కుండలినీ శక్తియే ప్రాణశక్తి అని చెప్పబడినది. అలా నడిపించాలంటే ముందుగా ఆ శక్తి ఏమిటో, అదెక్కడున్నదో అనుభవంలో తెలియాలి. ఊరకే పుస్తకాలు చదివి అది మూలాధార చక్రంలో ఉంటుంది అని మాటలు చెబితే సరిపోదు. ఆ మూలాధారమనేది, ఆ కుండలిని అనేది ఎక్కడున్నాయో అనుభవంలో తెలియాలి. ఆ తరువాత ఆ శక్తిని కదిలించి సుషుమ్నా మార్గంలో పైపైకి దానిని నడిపించాలి. ఇది రెండవ పని. సుషుమ్నానాడిలో కుండలిని శక్తి పైకి ప్రయాణించేటప్పుడు వెన్నులో చీమలు పాకుతున్నట్లు అనిపిస్తుంది. ఇది ఒక విధమైన అనుభూతి. ఇంకా చాలా రకములైన అనుభవాలను కుండలిని సంచారం ఇస్తుంది. కుండలిని సంచారము 5 విధములుగా ఉంటుందని యోగులు అనుభవమున గ్రహిస్తారు. కాని చీమలు ప్రాకినట్లుగా ఉండటం దానిలో ప్రాథమికమైన అనుభూతి. శ్రీరామకృష్ణ కథామృతమున శ్రీరామకృష్ణులిలా అంటారు, కుండలిని సంచారము అనేక విధములుగా ఉంటుంది. చీమలు ప్రాకినట్లుగా అది వెన్నో అడుగు భాగము నుండి పైపైకి ప్రాకుతుంది. ఒక్కొక్కసారి పక్షి ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకు ఎగిరినట్లు అది చక్రములను దాటుతుంది. కొన్నిసార్లు కోతి కొమ్మలపైన ఎగిరినట్లు దాని నడక ఉంటుంది. కొన్నిసార్లు అగ్నిజ్వాల పైకి ఎగసినట్లు దాని తీరు ఉంటుంది. ఈ శ్లోకమున కుండలిని యోగము చెప్పబడినది. సంయోగానంద ధారణ 1. స్లో వహ్నేర్విషస్య మధ్యే తు చిత్తం సుఖమయం క్షిపేత్ కేవలం వాయుపూర్ణం వా స్మరానందేన యుజ్యతే. అగ్ని మధ్యమున గాని వాయుపూర్ణముగా గాని చిత్తమును సుఖముగా ఉంచినచో అది సంయోగానందమును కలిగిస్తుంది. ఇక్కడ నుండి కామసాధనలు చెప్పబడుచున్నవి. వహ్ని అనగా అగ్ని. దీనికి ఆధారము మణిపూర చక్రము. వాయువునకు ఆధారము హృదయచక్రమైన అనాహతము. ఈ రెంటిలో ఎక్కడైనా చిత్తమును సుఖముగా ఉంచినచో అది కామసుఖముగా భాసిస్తుంది. స్మరుడనగా మన్మధుడు, స్మరానందమనగా కామసుఖము. ఇది ఒక రహస్య సాధన. దీనిని గురుముఖముగా నేర్చుకొనవలెను. సంయోగానంద ధారణ 2. స్లో శక్తిసంగమ సంక్షుబ్ధ శక్త్యావేశావసానికం యత్సుఖం బ్రహ్మతత్వస్య తత్సుఖం స్వాక్యముచ్యతే. శక్తితో సంగమించినప్పుడును
శక్త్యావేశము చివరియందును కలుగునట్టి బ్రహ్మతత్వ సుఖము తన యొక్క ఆత్మసుఖమే. కౌలాచారము మొదలగు కొన్ని తంత్రములందు చేయబడు మైథున సాధన యందు సాధకుడు శివుడని, సాధిక శక్తి అని భావించుట జరుగుతుంది. ఈ శక్తికే భైరవి అని పేరు. అటువంటి తంత్ర సాధన సహచరితో సంగమ సమయంలో కలిగే కామావేశము, దాని చివరలో కలుగునట్టి పరవశములు నిజమునకు బ్రహ్మానందము నందలి భాగములే. మైథునానందమన్నది సమాధిస్థితి యందు కలుగునట్టి బ్రహ్మానందము నందు ఒక చిన్న కణము వంటిది. సమాధి సముద్రమైనచో మైథునము ఒక నీటి బిందువు. కాని నీటి బిందువు సముద్రములో భాగమైనట్లే మైథునానందము కూడా బ్రహ్మానందములో భాగమై ఉన్నది. అయితే కొన్ని భేదములున్నవి. బాహ్యమైథునములో శక్తి వృధా అవుతుంది. అంతర్మైథునము, కుండలిని సంచారము లో శక్తి వృధా కాదు, పైపెచ్చు ఉన్నత స్థాయిలను అందుకొంటుంది. ఈ రెండు రకములైన ఆనందములలో కూడా భేదములున్నవి. రెండూ ఆనందములే అయినప్పటికీ ఇవి రెండునూ ఒక రకమైనట్టివి కావు. వీటి స్వభావములలో భేదములుంటాయి. కాని మొదటిదానిని మచ్చుగా తీసుకొని రెండవదానిని సాధించవచ్చును. తంత్రములలో చెప్పబడినట్టి పంచమకార సాధన ఇదే. ఇది కూడా రహస్య సాధనయే. పుస్తకములో దీనిని వివరించుట సాధ్యము కాదు. గురుముఖతా నేర్చుకొనవలెను. సంయోగానంద ధారణ 3. స్లో లేహనామంధనా కోటై స్త్రీసుఖస్య భరాతస్మృతే శక్త్యభావేపి దేవేసి భవేదానంద సంప్లవః. ఓ దేవేసి, శక్తి అన్నది ధ్యానికి తోడుగా లేకున్నను స్త్రీసుఖమును ధ్యానించినచో ఆనందపు వెల్లువ కలుగుతుంది. తన సహచర్యగు భైరవి తోడుగా లేకున్నను తానింతకు ముందు ఆమెతో పొందిన కామసౌఖ్యమును ధ్యానించినట్లయితే ఆనందపు వెల్లువ సాధకుని అంతరాంతరములలో కలుగుతుందని ఈ శ్లోకము చెప్పుచున్నది. కామమునకు లోబడుట వేరు, కామసౌఖ్యమును ధ్యానించుట వేరు. ఇవి రెండును రెండు విభిన్న ప్రక్రియలు. ఈ తేడాలు ధ్యానికి అనుభవంలో తెలుస్తాయి. జీవితమున ఏ సుఖమైనను క్షణికమే. శాశ్వత సౌఖ్యమన్నది ఈ సృష్టిలో లేదు. అందుకే మళ్లీ మళ్లీ అవేంద్రియ అనుభూతులను పొందాలని మనస్సు తపిస్తుంది. కాని మార్గం అది కాదు. ఒక్కసారి కలిగిన అనుభూతి కోసం మరలా మరలా ప్రయత్నించనక్కరలేదు. ఆ అనుభూతి లోతులకు మునిగి దానిని ధ్యానించగలిగితే దాని అసలైన తత్వం యోగికి అర్థమైపోతుంది. అప్పుడు మళ్లీ దానికోసం వెంపర్లాట ఉండదు. అట్లే కామసౌఖ్యమునే ఆలంబనగా తీసుకుని ధ్యానించుట వల్ల అదే ఆనందమును యోగి ఎన్ని మార్లైనను పొందగలడు. ఇది సైకాలజీ చెప్పునట్టి ఫాంటసీ కాదు. ఈ రెంటికిని భేదమున్నది. ఫాంటసీలో ఆలోచన, ఊహ ఉంటాయి. కాని ఈ ధ్యానములో అవి ఉండవు. ఫాంటసీలో దేనినో పొందవలెనన్న కోరిక ఉంటుంది. ఈ ధారణలో కోరిక ఉండదు. ఆలోచన వేరు, ధ్యానము వేరు. ఈ భేదము అర్థమైనప్పుడు మాత్రమే ఈ శ్లోకము ఏమి చెప్పుచున్నదో అర్థమవుతుంది. స్త్రీ సౌఖ్యమును కూడా ధ్యాన విషయముగా నిరూపించుట తంత్రము యొక్క విభిన్నమైన విధానము. ఆనందధారణ 2. స్లో ఆనందే మహతి ప్రాప్తే దృష్టి వా బాంధవే చిరాత్ ఆనందముద్గతం ధ్యాత్వా తలయస్తన్మనా భవేత్. చిరకాలము నుండి చూడనట్టి బంధువులను చూచుట ద్వారా కలిగిన ఆనందము పైన మనస్సును నిలిపి ధ్యానించినచో మనస్సు అందులోనే లీనమవుతుంది. నిత్య జీవితమున మనకు కలిగే అనేక చిన్న చిన్న ఆనందములనే ధ్యానములుగా మార్చుకోమని ఈ తంత్రము చెబుతుంది. అది ఈ తంత్రపు ప్రత్యేకత. చిన్న ఆనందముకైనా పెద్ద ఆనందముకైనా వాటి లోపల ఆధారమన్నది ఒకటిగానే ఉంటుంది. కనుక ఆయా ఆనందములను ఆధారముగా చేసుకుని వాటి హృదయమున ఉన్నట్టి శివతత్వమును అందుకోమన్నది ఈ తంత్రము యొక్క ఉపదేశము. చాలా కాలము నుండి కనిపించని బంధువులను చూచినప్పుడు ఆనందము కలుగుతుంది. ఇది అందరకూ అనుభవమే. కాని ఆ ఆనందము ఒక్క రోజులోనో లేదా కొన్ని రోజులలోనో నీరుగారిపోతుంది. ఇది కూడా అందరికీ అనుభవమే. కొన్ని రోజులు వారితోనే కలిసి ఉంటే అప్పుడు వారిలో మనకు నచ్చని ధోరణులు మనకు దర్శనమిస్తాయి. అలాంటప్పుడు గొడవలు మొదలవడం కూడా జరుగుతుంది. చాలా కుటుంబాలలో ఇది జరుగుతూ ఉంటుంది. ధ్యాని అయినవాడు ఆ ఆనందమును జారిపోనివ్వడు. దానినే తన ధ్యాన విషయముగా తీసుకొంటాడు. ఆ బంధువులతో అతనికి పని లేదు.
అప్పుడు కలిగిన ఆనందమునే అతడు పట్టుకుంటాడు. ఇక దానినే నిరంతరము ధ్యానించుట వల్ల అదే ఆనందము అతనిలో ఎల్లప్పటికీ నిలిచిపోతుంది, జారిపోదు. కనుక మళ్ళీ మళ్ళీ అదే ఆనందము కొరకు అతడు బయట ప్రపంచంలో వెదకడు. ఇదే తంత్ర సాధన యందలి రహస్యము. ఆనందధారణ 3. స్లో జగ్గిపాన కృతోల్లాస రసానంద విజృంభణాత్ భావయద్భరితావస్థాం మహానందస్తతో భవేత్. తినుట త్రాగుట వల్ల కలిగిన ఆనందము పైన మనస్సును నిలిపి ధ్యానించుట వల్ల మహానందము కలుగుతుంది. మంచి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారమును తింటే ఒక విధమైన ఆనందము, తృప్తి కలుగుతాయి. అలాగే బాగా దాహముగా ఉన్నప్పుడు నీరు త్రాగితే కూడా ఒక విధమైన తృప్తి కలుగుతుంది. ఈ ఆనందము మరియు తృప్తుల మీద ధ్యానించమని ఈ శ్లోకం చెప్పుచున్నది. ఏ ఆనందమైన ధ్యానికి ఒక ఆధారమే. దానిని పట్టుకుని అతడు లోలోతులకు వెళ్ళిపోతాడు. అక్కడ శివతత్వాన్ని దర్శిస్తాడు. ఇది కూడా అటువంటి ఒక సాధనయే. సంగీత ధారణ. స్లో గీతాది విషయాస్వాదా సంసౌఖ్యేకతాత్మన యోగినస్తన్మయత్వేన మనోరూఢ్స్తదాత్మత. సంగీతము మొదలైన విషయములిచ్చు సౌఖ్యమునందు మనస్సును నిలిపి ధ్యానించు యోగి తన్మయుడై ఆ క్రమమున మనస్సును దాటి ఆత్మలీనతను అందుకొనుచున్నాడు. మంచి పాటలను విన్నప్పుడు మనస్సు తన్మయత్వాన్ని పొందుతుంది. ఇది చాలామందికి తెలిసిన విషయమే. కాని వారు అంతటితో ఆగిపోతూ ఉంటారు. సంగీతమును వింటున్న క్షణంలోనే ఆ ఆనందమును చేజార్చుకుంటూ ఉంటారు. కాని యోగి అయినవాడు సంగీతమిచ్చే ఆనందమును ఒక ఊతగా తీసుకొని తన మనస్సును దాటి దాని లోపలనున్న ఆత్మను అనుభూతి చెందగలడు. కనుక ఇది కూడా ఒక విధమైన ధ్యానమే. ధ్యానికి ప్రతిదీ ధ్యాన విషయమే. జగత్తులో ప్రతిదీ అతడికి స్వర్గ ద్వారాలు తెరుస్తుంది. ఆ స్వర్గం అనుభవానికి వస్తుంది. ఇంద్రియానుభవములనే ధ్యానములుగా మార్చుకోమని ఈ తంత్రము ఉపదేశిస్తున్నది. ఆనంద ధారణ 4. స్లో యత్ర యత్ర మనస్తుష్టిర్మనస్తత్రైవ ధారయేత్ తత్ర తత్ర పరానంద స్వరూపం సంప్రవర్తతే. ఎక్కడెక్కడ మనస్సు సంతోషమును పొందుతుందో అక్కడక్కడ దానిని ధారణ చెయ్యాలి. అందులోనే పరానందం అనేది ఉద్భవిస్తుంది. ఇంద్రియ భోగములను ఒకేసారిగా వదిలిపెట్టుట వేదాంతము యొక్క ఉపదేశము. ఆ భోగములనే సాధనలుగా మలచుకోమని చెప్పునది తంత్రము యొక్క ఉపదేశము. రెంటి గమ్యము ఒక్కటే. వేదాంతము చెప్పునట్టి వైరాగ్యము చాలా కష్టము. అది ఉన్నతాధికారులకు, వివేక వైరాగ్యములు గల ఉన్నత సాధకులకు మాత్రమే సాధ్యమవుతుంది. అట్టి గొప్ప అర్హతలు లేని మామూలు మనుషులకు తంత్రము సహాయపడుతుంది. భోగములను అనుభవిస్తూ మెల్లిగా వాటిని ధ్యానములుగా మరల్చుకోమనిన వెసులుబాటును తంత్రము ఇస్తుంది. రకరకములైన ఆనందధారణలనుపదేశించిన తదుపరి ఈ సూత్రమును చెబుతున్నది తంత్రము. ఇక్కడ చిన్న మెలిక ఉన్నది. లోకంలో అందరూ వారికి నచ్చిన ఆనందముల కొరకు పరుగులెత్తుతూనే ఉంటారు. అంతమాత్రం చేత అందరూ తాంత్రికులు, ధ్యానులు, యోగులు అవుతారా అని ప్రశ్నిస్తే కారణి జవాబు వస్తుంది. ఇంద్రియానందములలో మునిగి అవే పరమావధులని మళ్లీ మళ్లీ వాటి కోసమే ప్రయత్నించడం వెర్రితనం. అది లౌకిక పద్ధతి. వాటిని ఆధారములుగా తీసుకుని తన అంతరాంతరములకు మునుగుట తంత్రములు చెప్పునట్టి ధారణా విధానము. ఇవి రెండూ పరస్పరమైన విరుద్ధ పద్ధతులు. ఈ భేదమును స్పష్టంగా గమనించాలి. ప్రతి ఆనందములోనూ పరానందపు ఛాయ ఉంటుంది. చూచే కిటుకు మనకు తెలియాలి. ఆ కిటుకును నేర్పించునదే తంత్రము. జారిపోతున్న ఆనందమును జారకుండా నిలపడమే ఆ కిటుకు. దీనికి బాహ్యముతో పనిలేదు. ధ్యాని యొక్క లోలోపలనే ఇది జరుగుతుంది. అయితే దీనికి ధ్యానశక్తి కావాలి. ధ్యానంలో లోతులు అనుభవంలో తెలియాలి. అప్పుడు మాత్రమే ఈ ధారణలు సాధ్యములవుతాయి. భోగ యోగాత్మకం కౌలం అన్నట్లుగా ఇంద్రియ భోగములను యోగముగా మార్చుకునుటయే తంత్రయోగము. నిద్రాధారణ. స్లో అనాగతాయాం నిద్రాయాం ప్రణష్టే బాహ్యగోచరే సావస్థా మనసా గమ్యాపరా దేవీ ప్రకాశతే. బాహ్య ప్రపంచము గోచరించుట ఆగిపోయి నిద్ర ఇంకను రాని మధ్యస్థితి యందు మనస్సును నిలిపినచో పరాదేవి అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఇది నిద్రాధారణ. ఇది కూడా మనందరికూ అనుభవమే. మనము నిద్రపోవుటకు ముందు మామూలుగా ఆలోచించే ఆలోచనలు ఆగిపోతాయి.
కానీ నిద్రలోకి ఇంకనూ జారుకొనము. ఆ స్థితి ఒక విధమైన సంధిలాగా ఉంటుంది. నిజమునకు అది కూడా సంధ్యాస్థితియే. కాకుంటే అది బాహ్యసంధ్య కంటే భిన్నమైనట్టి అంతఃసంధ్య. ఆ స్థితి అతి కొద్దిసేపే ఉంటుంది. వెంటనే దాని నుండి నిద్రలోనికి జారిపోవడం జరుగుతుంది. అట్లా జారిపోకుండా ఆ సంధ్యాస్థితి అందే మనస్సును నిలుపగలిగితే అక్కడ పరాశక్తి అనేది అనుభవంలోకి వస్తుంది. అయితే ఈ స్థితిలో ఎక్కువసేపు ఉండటం సాధ్యం కాదు. అలా సాధ్యం కావాలంటే మళ్లీ దానికి ధ్యానశక్తి ఉండాలి. శూన్యధారణ 5. స్లో తేజసా సూర్యదీపాదేరాకాశే సబలీకృతే దృష్టిర్నివేశ్య తత్రైవ స్వాత్మరూపం ప్రకాశతే. 77. సూర్యకాంతి లేదా దీపకాంతి వంటి వాటి చేత కదలుచున్నట్లు రంగురంగులతో మెరయుచున్నట్లు కనిపించు శూన్యము మీద దృష్టి నిలిపి ధ్యానించుట చేత ఆత్మదర్శనం కలుగుతుంది. దీపముగాని సూర్యుడుగాని లేదా ఇతరములైన కాంతిని విరజిమ్ము వస్తువులుగాని వాటి చుట్టూ ఉన్నట్టి ఆకాశమునందు ఒక విధమైన కదలికను కలిగిస్తాయి. ఆ కదలిక ఎడారిలో ఎండమావిలాగా మెరుస్తూ కనిపిస్తుంది. దానిమీద గనుక దృష్టి నిలిపి ధ్యానించినట్లయితే అక్కడే ఆత్మదర్శనమవుతుందని ఈ శ్లోకం చెబుతున్నది. ఈ సాధన వల్ల ఆత్మలను చూడగలిగే శక్తి సాధకునకు వస్తుంది. ఇది కూడా ఒక సూక్ష్మ సాధనయే. దీనిని గురుముఖత నేర్చుకొనవలెను. ముద్రాధారణ. స్లో కరంకిణ్యా క్రోధనయా భైరవ్యా లేలిహానయా ఖేచర్యా దృష్టికాలే చ పరావాప్తి ప్రకాశతే. ఈ విధమైన దృష్టి చేత కరంకిణి, క్రోధన, భైరవి, లేలిహాన, ఖేచరి మొదలైన ముద్రలు వాటంతటా అవే కలుగుతాయి. వాటి వల్ల పరావస్థ కలుగుతుంది. ఈ విధముగా దృష్టిని నిలిపి చూడగా చూడగా పై ముద్రలన్నీ వాటంతటా అవే సాధకునికి కలుగుతాయి. ఆ ముద్రలు కలిగిన స్థితులలో తదేకముగా ఉండగా వాటి లోపల వాటికి ఆధారముగా గల పరావస్థలో మనస్సు ప్రవేశిస్తుంది. ముద్రలన్నవి మనస్సు యొక్క స్థితులు. మనస్సు ఒక్కొక్క స్థితిలో ఉన్నప్పుడు శరీరము దానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీనినే నవీనులు బాడీ లాంగ్వేజీ అంటున్నారు. ముఖ్యముగా చేతులన్నవి మనస్సు యొక్క స్థితులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ విషయం సైకాలజిస్టులకు తెలుసు. మన చేతులను మనం పెట్టుకున్న భంగిమను బట్టి మన మానసిక స్థితి ఏమిటన్నది వారు అంచనా వేయగలరు. ముద్రలంటే చేతుల యొక్క భంగిమలే. అయితే తంత్రయోగ సాధనలో వీటి ఉపయోగం వేరు. మనస్సు యొక్క స్థితి ముద్రలుగా మారుతుందని చెప్పినాను కదా. కనుక ఆ ముద్రలను మనం పట్టినట్లయితే, అనగా ఆ భంగిమలలో చేతులను ఉంచినట్లయితే దానికనుగుణమైన మానసిక స్థితిని మన లోపల కల్పించుకొనగలము. ఇది ఒక విధమైన రివర్స్ ఇంజనీరింగ్ లాంటి ప్రక్రియ. పైన చెప్పిన కరంకిణి, క్రోధన, భైరవి, లేలిహాన, ఖేచరి మొదలగు ముద్రలు మనలో కలిగినప్పుడు మనకు ఏ మానసిక ప్రాణిక స్థితులు కలుగుచున్నవో మనకు తెలుస్తుంది. కనుక మళ్లీ అవే స్థితులను మనం పొందవలెనని అనుకున్నప్పుడు మన చేతులను ఆయా ముద్రలలో ఉంచడం ద్వారా ఆయాంతరికానుభవములు మనకు కలుగుతాయి. అనగా ముద్రలనేవి ధ్యానానుభవములకు ఉత్ప్రేరకములుగా పనిచేస్తాయి. ఈ ముద్రా రహస్యములు చక్కగా అర్థమైతే వాటి సహాయంతో ఆంతరిక ధ్యానస్థితులలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రవేశించగలుగుతాము. ఇది యోగ రహస్యము. అనుభవజ్ఞుడైన గురువు నుండి ప్రత్యక్షముగా నేర్చుకొనవలెను. మహాముద్రాధారణ. శ్లోమృద్వాసనే స్విజైకేన హస్తపాదో నిరాశ్రయం నిధాయ తత్ప్రసంగేన పరా పూర్ణా మతిర్భవేత్. మెత్తని ఆసనమున ఒక పిరుదునానించి కూర్చొని చేతులను కాళ్లను నిరాధారముగా ఉంచి ధ్యానించుట ద్వారా మనస్సు పరావస్థను అందుకుంటుంది. ఇది యోగముద్ర వంటి ఒక విధమైన ఆసనము. దీనినే ఏకపాద వీరాసనమని పిలుస్తారు. దీనిని కేరళ రాష్ట్రపు వీర విద్యేగు కలారిపాయట్టు నందు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆసనమున కూర్చున్నప్పుడు వెన్నెముక అడుగు భాగమందు మడమ యొక్క ఒత్తిడి చేత మూలబంధమేర్పడి ప్రాణము సుషుమ్నా నాడిలో ప్రవేశిస్తుంది. అప్పుడు మనస్సు దానంతటా అదే నిరాధారమై శూన్యస్థితి కలుగుతుంది. మూలబంధము, కుండలిని జాగృతి, ప్రాణమును సుషుమ్నా మార్గమున ఊర్ధ్వమునకు నడపించుటలు ఈ సాధనలో భాగములు. లలితా సహస్రనామమున ఈ సాధన యోనిముద్రా త్రిఖండేసి త్రిగుణాంబా త్రికోణగా అనే నామమున నిగూఢముగా చెప్పబడి ఉన్నది. యోనిముద్రాధారణ.
స్లో ఉపవిశ్యాసనే సమ్యగ్బాహు కృత్వార్ధకుంచితో కక్షవ్యోమ్ని మన కుర్వన్ సమమాయాతి తల్లయాత్. ఆసనమున కూర్చొని బాహువులను కుంచించి వాని మధ్యనున్న శూన్యమున మనస్సును నిలుపుట ద్వారా మనస్సు లయమును పొందుతుంది. ఇది ఒక విధమైన యోనిముద్ర, దీనినే శూన్యముద్ర అని కూడా పిలుస్తారు. పద్మాసనమునగాని, సిద్ధాసనమునగాని, సుఖాసనమునగాని కూర్చొని చేతులతో ఈ ముద్రను పట్టి ఆ ముద్ర యొక్క మధ్యనున్న శూన్యమును చూచుచూ అందే మనస్సును ఏకాగ్రము చేయడం వల్ల సహజ కుంభకం సిద్ధించి మనస్సు నిశ్చలమై శూన్యమునందు లయమవుతుంది. వీర విద్యలయందు కూడా ఈ ముద్రా ప్రదర్శనము కలదు. మనస్సును నిశ్చలము, నిరాధారము ప్రత్యర్థిని ఎదుర్కొనుటకు వీర విద్యలలో దీనిని వాడతారు.